శరబొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని జూన్ 23వ తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి ప్రారంభమై అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు నిజామాబాద్ నుండి ఆర్మూరు అంబేద్కర్ విగ్రహం వద్దకు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ దేశ ప్రధానమంత్రికి 1,00,000 పోస్ట్ కార్డులు పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ నాయకులు లింగన్న గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు ముద్రించాలి అన్నప్పుడు 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూడిపోయినప్పుడు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు సైమన్ కమిషన్కు రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజా పోరు యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా, మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని దేశ నడిబొడ్డున జంతర్ మంతర్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పోరాట ఫలితంగా 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా, నాణాలు కరెన్సీ వ్యవహారాల శాఖ కూడా నిర్మలా సీతారామన్ లేఖ రాయడం జరిగింది. బండి సంజయ్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇలా చాలా మంది 18 మంది ఎంపీలు కూడా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు జూన్ 23వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు వరకు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరితోటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ కార్డు చూసైనా నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలిగి కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించుకోవడానికి చర్యలు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు జూలై 21వ తారీఖు నుండి ఆగస్టు 11వ తారీఖు వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఢిల్లీలో కూడా అన్ని రాష్ట్రాల ఎంపీలతోటి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులతోటి లేఖలు, అదేవిధంగా పోస్ట్ కార్డులు రాయించడం జరుగుతుంది. 20 రోజుల ప్రోగ్రాం కూడా
ఢిల్లీలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో ఈ ఆర్మూరు నుండి కూడా అంబేద్కర్ వాదులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను, ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఒక మంచి కార్యాన్ని చేపట్టినటువంటి పరశురామన్నకు మా ఆర్మూర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫు నుంచి వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. ఇంత మంచి కార్యాన్ని చేపడుతున్నటువంటి అన్నగారికి జైభీములు తెలుపుతూ దేశ ప్రధాని ఎట్టి విషయాన్ని గమనించి వెంటనే అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఆయనకు భారతరత్న యొక్క గుర్తింపును గుర్తించి ఆయన చిత్రపటాన్ని చిత్రించాలని ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మున్ముందు అన్ని రాష్ట్రాలలో అందరూ ఏకమై అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా అందరూ దోహదపడాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పరశురామన్నకు మరోసారి జైభీములు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 500 పోస్ట్ కార్డ్స్ను రాసి ఈరోజు ఆర్మూరు హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా ప్రతిరోజు జనవరి 26వ తారీఖు వరకు ప్రతిరోజు 500 పోస్ట్ కార్డులు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలనేటువంటి ఒక లక్ష్య సాధనలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పోస్ట్ కార్డ్స్ను దేశ ప్రధానమంత్రి గారికి